హాయ్ గాయ్స్, నేను ఇవాళ కాబూలీ చనాతో ఒక నమ్కిన్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. దీన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇష్టపడి తింటారనమాట. దానికోసం ఈ కాబూలీ చనాని ఒక 24 అవర్స్ అయితే కనుక నానబెట్టుకోవాలి. కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకుందాం. 24 అవర్స్ నానిన తర్వాత చనా అన్నవి ఈ విధంగా ఉబ్బుతాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. దీనికోసం గ్యాస్ మీద కుక్కర్ని అయితే పెట్టేసుకుందాం. పెట్టుకొని ఇందులో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఈ చెన్న అంతా కూడా ఇందులో వేసేసి ఒక స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. అంటే నమ్కిన్ కదా, కొంచెం లోపలంతా చప్పగా ఉండడం కోసం అని చెప్పి స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని వీటిని ఉడకబెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఆల్రెడీ 24 అవర్స్ అయితే నాన్నాయి కదా, తొందరగానే ఉడికిపోతాయి. 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకబెట్టుకుందాం. 3 విజిల్స్ అయితే వచ్చినాయి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. కుక్కర్ విజిల్ అయితే దిగిపోయిందనమాట. వీటిని స్ట్రైనర్లో వేసుకొని వడగట్టేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉడికిపోయినాయి అన్నమాట. సో వీటిని ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు మనం స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఒక స్పూను సాల్ట్, నేను 1/2 కిలో శనగలు తీసుకున్నాను కదా, దానికి చెప్తున్నాను అనమాట. ఒక 2 స్పూన్స్ కారం, నమ్కిన్స్ కదా కొంచెం క్రిస్పీగా స్పైసీగా ఉంటేనే బాగుంటాయి. ఒక స్పూను గరం మసాలా ఇంట్లో తయారు చేసుకున్నది. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఐక్యా స్పూన్తో వేస్తున్నాను. ఒక 6 స్పూన్స్ బేసన్, 3, 4, 5, 6. అదే స్పూన్తో 4 స్పూన్స్ బియ్యం పిండి, 1, 2, 3, 4. కొంచెం ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి, ఒక లెమన్. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా వీటికి పట్టేలాగా కలిపేసుకోవాలి. వాటర్ అన్నది యాడ్ చేసుకోకూడదు. శనగలు కొంచెం తడిగానే ఉన్నాయి కదా, కోటింగ్ అన్నది చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. మొత్తం కలిపేసుకున్నాక కావాలి అంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కొంచెం కలుపుకుంటూ యాడ్ చేసుకుంటే కోటింగ్ అన్నది నీట్గా పట్టేస్తుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. డీప్ ఫ్రైకి కడాయి అయితే పెట్టేసుకున్నాను. గ్యాస్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసేసుకుందాం. ఇందులో ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందేమో ఒకటి వేసుకొని చూసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆయిల్ అన్నది బాగా హీట్ ఎక్కకూడదు అనమాట. నార్మల్ హీట్లో ఉంటేనే సరిపోతుంది. బాగా హీట్ అయితే ఏమవుతుంది అంటే మనం ఇవి వేసినప్పుడు లోపల కాబూలీ చన్నా అన్నది ఏగదు, పైన ఉన్న మసాలా మాడిపోతుంది అనమాట. సో నార్మల్ హీట్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గ్యాస్ని మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెంగా పల్లీ పకోడీకి ఎలా వేస్తామో అదేవిధంగా కొంచెం వేగిన తర్వాత మనం గరిటెతో కలుపుకోవాలి. వేయగానే అయితే గరిటె పెట్టకూడదు, ఎందుకంటే అంటుకుపోతుంది. ఇది కొంచెం ఫ్రై అయింది అనుకున్నప్పుడు అప్పుడు మనం గరిటె పెట్టి ఎంచుకోవాలి.
మనము పిల్లలకి స్నాక్స్ లాగాను ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిపోయినట్టే తీసేసుకోవచ్చు. ఇవి మనం కనుక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటాయన్నమాట. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేను మిగతాయి కూడా ఫ్రై చేసేసుకుంటాను. నేను తీసుకున్న పావు కేజీకి ఈ క్వాంటిటీ అయితే అయినాయి అనమాట. అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాము. ఇప్పుడు పైనుంచి కొంచెము చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకుందాం. ఎక్కువ వద్దు, ఒక పావు స్పూన్ అనమాట. ఇలా మొత్తం స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని దీన్ని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలోకి అయితే తీసుకున్నాం. ఇదేంటంటే కొంచెం హీట్ మీద వేయాలన్నమాట చాట్ మసాలా అన్నది. చూడండి ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో కదుపుతుంటే. సో దీన్ని చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలోకి అయితే తీసుకుంటాను. ఈ డిలీషియస్ డిష్ మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయస్.